వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జైన్ మోమ్ డైరీస్. ఎప్పుడు రొటీన్గా తినే చికెన్ కర్రీ చేసుకొని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ మొగలాయ్ స్టైల్ చికెన్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం 100% రికమెండ్ చేస్తాను. అంత బాగా వస్తుందన్నమాట. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఈ చికెన్ టేస్ట్. ఇది మనకి రైస్లో కన్నా రోటీ కానీ బటర్ నాన్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఈ రెసిపీ ప్రాసెస్ కూడా మనకి చాలా సింపుల్ అండ్ ఈజీ వేలో అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం ఇప్పుడు రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను ఒక 500 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని దీనిలోకి కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. యాక్చువల్లీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని అయితే యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి చికెన్ పీస్ అనేది చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా అవుతుంది. దీన్ని మనం ఉప్పు కలిపేసుకున్న ఈ చికెన్ని ఒక 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి పీస్ అనేది చాలా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని అందులోకి మనం ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి. సో దానికోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఫ్రైడ్ ఆనియన్స్కి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే పడుతుంది. దీనిలోకి ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అయితే ఇక్కడ తీసుకొని ఇలా స్లైసెస్ లాగా చేసుకున్నాను. ఇది మనం హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నట్లయితే చాలా త్వరగా మాడిపోతాయి. సో దానికోసం మనం ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి. మెయిన్ ఈ మొగలాయ్ స్టైల్ చికెన్ కర్రీకి మెయిన్ మనకి టేస్ట్ని ఇచ్చేదైతే ఈ ఫ్రైడ్ ఆనియన్సే అనమాట. ఈ చికెన్ కర్రీలోకి మనం ఇప్పుడు ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇప్పటి వరకు మనం ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్. సో ఆ ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. అండ్ అలాగే ఇందులోకి ఇవే అనమాట మెయిన్. కొన్ని జీడిపప్పు బాదం పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 10 to 15 వరకు జీడిపప్పు, 10 to 15 వరకు బాదం పప్పు, ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క, అలాగే ఒక 5-6 మిరియాలు, మన టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం ఇంకేం కారం యాడ్ చేయము. సో ఈ పచ్చిమిర్చి టేస్టే మనకు ఉంటుందన్నమాట కారము. అలాగే ఇందులోకి కొంచెం కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ వచ్చేసి మనకు కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్పూన్స్ కర్డ్ అయితే యాడ్ చేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం మనం మధ్యలో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటూ కొంచెం స్మూత్ పేస్ట్లో అయ్యేంత వరకు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందులోకే ఒక 2-3 స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ గీ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్, అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడే ఈ ఆయిల్లోకి మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయాలి. ఈ టైంలో ఇక్కడ నేను యాడ్ చేయటం మర్చిపోయాను. సో తర్వాత అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ మసాలాస్ ఇందులోకి మనం ఇందాక సాల్ట్ కలిపేసి పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా హై ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ అయితే ఈ చికెన్ మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. అంటే ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి అలాగే మనం వేసుకున్న ఆయిల్ కూడా పైకి తేలాలన్నమాట. అప్పటి వరకు ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా, మొత్తం మనకి వాటర్ అంతా అయిపోయింది అండ్ అలాగే ఆయిల్ కూడా సెపరేట్ అవుతుంది. సో ఈ స్టేజ్ వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్లోకి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఉన్న పచ్చి వాసన మొత్తం ఇందులో వచ్చే వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా కూడా ఒక 5 మినిట్స్ టైం అయితే పడుతుంది ఈ ప్రాసెస్కి. ఇందులోంచి అంటే ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఈ పేస్ట్లో నుంచి కూడా మొత్తం ఆయిల్ అనేది అయితే రిలీజ్ అవుతుంది. ఎందుకంటే జీడిపప్పు, బాదం పప్పు వీటన్నిటిలో కూడా ఆయిల్ అయితే ఉంటుంది కదా. సో ఆ ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఇదంతా కూడా మనం చక్కగా ఫ్రై చేసుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన కూడా మొత్తం పోతుందన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 5 to 6 మినిట్స్ అయితే పడుతుంది. కానీ ఈ పేస్ట్ని మాత్రం మనం ఇలా కలుపుకుంటూనే వేయించుకోవాలి. ఎందుకంటే ఈ జీడిపప్పు, బాదం పప్పు ఈ పేస్ట్ అనేది మనకి అడుగు పట్టేస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఇది కలుపుకుంటూనే వేయించుకోవాలన్నమాట.
ఒకసారి కలపకపోతే ఇక్కడ చూసారా ఇలా అడుగు పడుతూ ఉంటుంది. సో కలుపుకుంటూ అయితే వేయించుకోవాలి. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవటం స్టార్ట్ అయింది. సో ఇక్కడ నాకు ఈ ఆయిల్ మొత్తం రిలీజ్ అవడానికి ఒక 5 to 6 minutes టైం అయితే పట్టింది. దీని తర్వాత ఈ ఆయిల్ అంతా మనకి బయటకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో ఈ చికెన్ మొత్తం మనకి మునిగేంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ముందే కొంచెం చికెన్ కూడా ఫ్రై అయిపోయింది, అలాగే పేస్ట్ కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా. సో ఇందులో కొంచెం మనకి పీస్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఇది మొత్తం మనకి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనకి అయ్యే వరకు ఒక 20 minutes టైం అయితే పడుతుంది. దీనికోసం ఇందాక నేను చెప్పాను కదా, మధ్య మధ్యలో లిడ్ ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి, లేదంటే త్వరగా అడుగు పట్టేస్తుంది. అలాగే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది మనం హై ఫ్లేమ్లో అసలు కుక్ చేయకూడదు. ఈ టైంలో మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పేస్ట్ అంతా కూడా హై ఫ్లేమ్లో పెట్టామంటే త్వరగా అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది కర్రీ. సో మనం మ్యాక్సిమం లో ఫ్లేమ్లో చేసుకోవటానికి ట్రై చేయాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 15 minutesకి నాకు ఆయిల్ అనేది రిలీజ్ అవటం స్టార్ట్ అయింది. అండ్ అలాగే గ్రేవీ కూడా థిక్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ మనం ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంతకన్నా గ్రేవీ థిక్ అయిందంటే మాత్రం ఇది చల్లారే కొద్దీ ఇంకా థిక్ అయిపోతుంది గ్రేవీ అనేది. సో కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లారితే ఇంకొంచెం థిక్ అవుతుంది అనమాట. సో కొంచెం పలుచగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే బెటర్. చూసారా మనకి కలర్ కూడా ఎంత చక్కగా వచ్చిందో. ఇదేనండి మొగలాయ్ స్టైల్ చికెన్ అంటే. మనం ఎప్పుడు తినే రెగ్యులర్ చికెన్స్ కన్నా ఒక్కసారి ఈ కర్రీ కూడా ట్రై చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం నిజంగా అద్దిరిపోతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ ఇంకా వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ చేసుకుంటానని అంటారు, అంత బాగుంటుంది. బట్ నేను చెప్తున్నా కదా, రైస్లో కన్నా కూడా బటర్ నాన్స్లో కానివ్వండి లేదా రోటీలోకి కానివ్వండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అండ్ అలాగే ఈ చికెన్ కర్రీ మనకి హెల్దీ కూడా, ఎందుకంటే ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసాం కదా, జీడిపప్పు, బాదం పప్పు. సో ఇది మనం చక్కగా పిల్లలకి కూడా పెట్టొచ్చు, వాళ్ళకి కూడా చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ అలానే ఇది ఎలాగో అంత స్పైసీ కూడా ఉండదు కాబట్టి వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అంతే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.